అందరికీ నమస్కారం. మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అచలం అనేటటువంటి పాఠ్యభాగంకు సంబంధించినటువంటి కవి పరిచయాన్ని ముందు తెలుసుకున్నాం. మనం ఇప్పుడు ఆ అచలం పాఠ్యభాగంలో మనకి దున్నయిద్దాస్ గారు ఏ విషయాలను పొందుపరిచి ఇవ్వడం జరిగింది, మనకి ఏ విషయాలను అవగాహన చేసుకోవాలనేటటువంటి అంశాలు పొందుపరిచారు, వీటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆ గ్రంథం శ్రీ దున్నయిద్దాసు గారి తత్వాలు అనేటటువంటి దాంట్లో మనకి అచలం అనేటువంటి పాఠ్యభాగాన్ని తీసుకున్నాం. అచలం అంటే చలం అంటే కదలిక కలిగినది, ఆచలం అంటే కదలిక లేనిది, స్థిరమైనటువంటి భావనలు కలిగి ఉండాలి ప్రతి ఒక్క మానవుడు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనకు కవి గారు తెలియజేశారు. మరి ఈ కవితలో మనకి ఏం విషయాలు పొందుపరిచారో ఒకసారి ఇక్కడ పాదాలని చెప్పుకుంటూ దాని యొక్క అర్థాన్ని వివరించుకుందాం. దేహమైతే మనది కాదు మోహములు విడువండయ, దేహమైతే మనది కాదు మోహములు విడువండయ, సాహసంబున గురుని చేరితే సోహమే తన సొమ్మయ, సాహసంబున గురుని చేరితే సోహమే తన సొమ్మయ. చూడండి, ఇక్కడ కవిగారు ఏం తెలియజెప్తున్నారు. దేహమైతే మనది కాదు. దేహం అంటే ఏంది? శరీరం. ఈ శరీరము మనది కాదు అంటే లోపల ఉన్నటువంటి ఆత్మని ఎప్పటికీ శాశ్వతమైనది, ఈ శరీరం మాత్రం శాశ్వతం కాదు. కాబట్టి ఈ శరీరం మీద ఉన్నటువంటి ఇది మనది కాదు. కాబట్టి మనది కాదు అనేటటువంటి దానిపైన మోహములు విడువండయా. మోహములు అంటే ఏంటి? కోరికలు, ప్రేమలు. దేని మీద ప్రేమ ఉంది మనకి? మరి ఈ శరీరంకు ఏం కలిగి ఉన్నాయంటే బంధాలు, బంధుత్వాలు అవన్నీ కలిగి ఉన్నాయి. ఏమని బంధుత్వాలు? భార్యాభర్తలు, తల్లి బిడ్డలు, తర్వాత అత్తాకోడళ్ళని, సోదరులు, ఇట్లా రకరకాల భావనలు అంటే బంధుత్వాలు, ప్రేమలు అనేవి ఇక్కడ పేరుకుపోతున్నాయి. బంధాలు, బంధుత్వాలు అనేవి కలిసిపోయి ఆ బంధాల మీద ప్రేమలు పెరిగిపోతున్నాయి. మనం ఏం చేయాలో ఆ చేయాల్సింది మనం మర్చిపోతున్నాం. అందుకనే మనకి దున్నయిద్దాస్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆ మోహాలు, ఆ ప్రేమలని విడిచిపెట్టమంటున్నాడు. విడివండయా, విడిచిపెడితే అప్పుడు సాహసంబున గురిని చేరితే, ఒకవేళ ప్రేమలు అనేవి వదిలిపెట్టావనుకో అప్పుడు నీకు వెంటనే ఒక గురువును ఎంచుకోవాలి, ఆ గురువు దగ్గరికి వెళ్ళాలి అనేటటువంటి భావన నీకు కలుగుతుంది. కాబట్టి ఇక్కడ దున్నయిద్దాస్గా నేనున్న గురువును, ఆ గురువుగా నన్ను ఎంచుకోండి, నా దగ్గరికి వచ్చి చేరండి అంటే ఏదైనా ఒక మంచి గురువును కూడా ఎంచుకొని చేరమని అతని యొక్క భావం. సోహమే తన సొమ్మయ. ఆ విధంగా నువ్వు ఒక గురువును చేరినట్లయితే సోహం అంటే సహ అహం. సహ అంటే ఇది సంస్కృత పదం. సహ అంటే అతడు, అహం అంటే నేను, సోహమే అంటే అతడే నేను. ఎవరు అతడు? అతడు అంటే ఇక్కడ పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మనే నేనవుతాను. అంటే నేను అనేది అంటే ఈ ఆత్మ అనేది ఎవరిది? పరమాత్ముడిచ్చింది. కాబట్టి పరమాత్ముడే తన సొమ్మయ్య అంటే ఆ భగవంతుడే తన సొమ్ముగా మారిపోతాడు. చూడండి, మనకి ఏమైనా కోరికలు కావాలంటే భగవంతుని కోరుకుంటాం. ఆ కోరుకోవడం కాదు, అసలు నువ్వే పరబ్రహ్మం అయిపోతావు, పరమాత్మ అయిపోతావు. ఆ కోరికలు తీర్చేటటువంటి శక్తి నీకు వస్తుంది. అంటే చూడండి, మనకు కావాల్సింది అదే కదా. ఈ శరీరం అనేది శాశ్వతమైనది కాదు, అశాశ్వతం. మన లోపల ఉన్నటువంటి ఆత్మనే ఈ కదలిక అనేది ఏదైతే ఉందో ఆ కదలిక ఉన్నది శాశ్వతంగా ఉంటుంది. అందుకే ఈ అశాశ్వతమైనది అంటే పూర్తిగా ఉండదాని గురించి పోరాటం చేయొద్దు. కాబట్టి దీని మీద ప్రేమను విడిచిపెట్టమని కవిగారు ఇక్కడ మనకి చెప్తున్నారు. తర్వాత చూడండి, ఎల్లక తీరక ఏకమైపోతుందయా, అతను ఒక్కడు వెళ్ళిపోతే చేసేదేమన్నున్నదా. ఎల్లక తీరక ఏకమైపోతుందయా, అతను ఒక్కడు వెళ్ళిపోతే చేసేదేమన్నున్నదా. ఎల్లక అంటే జీవితంలో ఏదో అంటే కొంతమందికి సరి అయినటువంటి సౌకర్యాలతో, సదుపాయాలతో, వసతులతో, మంచి ధనముతో, సంపాదనతో, అన్ని రకాల వస్తువులతో, అన్ని రకాల సదుపాయాలతో చక్కగా జీవిస్తూ ఉంటారు. ఎల్లక అంటే అరకొర కొరతలతో ఏవో బ్రతికిన దాంట్లో అంటే మనం సంపాదించిన దాంట్లో బ్రతకడానికి కావాల్సినటువంటి సౌకర్యాలను తీర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నటువంటి జీవితం ఇది. కాబట్టి ఈ జీవితంలో అతను ఒక్కడు వెళ్ళిపోతే అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ, దాన్ని ఏమన్నాడు? అతడు అని అన్నాడు. అతను ఒక్కడి వెళ్ళిపోతే చేసేదేమన్నున్నదా. చూడండి, ప్రాణం ఉన్నంతసేపు, కదలిక ఉన్నంతసేపు మనం ఏ పనైనా చేయగలుగుతాం, ఏవైనా మాట్లాడగలుగుతాం, ఏవైనా ఇతరులకి చెప్పగలుగుతాం.
కానీ ఈ కదలిక అనేది ఈ శరీరంలో నుండి వెళ్ళిపోయిందనుకో, కదలిక అంటే ఏంది? ఆత్మ. అది వెళ్ళిపోతే మనం ఏమీ చేయలేము. అస్థిరమైనటువంటి ఒక కుప్పలాగా శరీరం పడిపోతుంది. అది ఎందుకు పనికి రాకుండా పోతుంది. కాబట్టి పనికిరాని శరీరం గురించి మనం ఏమీ దానికోసం తాపత్రయపడకూడదు, చేసేదేమీ లేదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కవిగారు మనకు తెలియజేస్తున్నారు. అందుకే అంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ఎక్కడికి ఏకమైపోతుంది. ఎవరిలో ఏకమైతుంది అంటే పరమాత్మలో. అంటే చివరికి మనం చేరేది ఎవరి దగ్గరికి? పరమాత్మ దగ్గరికి. అందుకనే చివరికి ఎక్కడికైతే చేరేది ఉందో దానికోసం మనం తాపత్రయపడాలి. దానికోసం మనం ఆరాటపడాలి. ఆ భగవంతుని, ఆ పరమాత్మను చేరడం కోసం మనం ఏం చేయాలి? ఒక మంచి గురువును ఎన్నుకొని ఆ గురువు యొక్క అడుగుజాడల్లో, ఆ గురువు చెప్పినటువంటి మార్గంలో మనం నడుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కవిగారు మనకు చెప్తున్నారు. తర్వాత చూడండి. ఆలు పిల్లలు ధనము నాదని ఏల భ్రమజెందేరయ, కీలు వదిలిన బొమ్మ వలెను నేలబడిపోతున్నది. ఆలు పిల్లలు ధనము నాదని ఏల భ్రమజెందేరయ, కీలు వదిలిన బొమ్మ వలెను నేలబడిపోతున్నది. చూడండి, అంటే ఆలు అంటే భార్య, పిల్లలు అంటే ఇప్పుడు ఎవరు ఒక మగ మగ అంటే పురుషుడు ఉన్నాడు అనుకో, పెళ్లి చేసుకుంటే భార్య వస్తుంది, ఆ భార్యతో పాటు పిల్లలు కూడా పుడతారు. కాబట్టి పిల్లలు కూడా ఉంటారు. అందుకని ఇంకా తాను సంపాదించినటువంటి ధనం అంటే ఒక పురుషునికి భార్య, పిల్లలు, ధనం ఇవి ఉంటాయి. కాబట్టి ఇవన్నీ నాయి, దీంతోనే నా మొత్తం సర్వం ఆధారపడి ఉంది అని ఊరికే భ్రమ చెందకండి. ఏల భ్రమ చెందేరయ్యా, ఆ భ్రమను ఎప్పటికీ అదే భ్రమలో ఉండిపోకండి. కీలు వదిలిన బొమ్మ వలెను అంటే ఇప్పుడు మనం చిన్న పిల్లలకి కుంజి ఇచ్చి తింపుతుంటే అవి పోతుంటాయి. అటువంటివి ఆ బొమ్మలను మనం చిన్నపిల్లలకి జాతరలలో కానీ రకరకాల ఊర్లలో, ఈ బజార్లలో, మనకి షాపులలో ఇట్లాంటి బొమ్మలను అమ్ముతూ ఉంటారు. అంటే అది ఆ కుంజి, ఆ కీని మనము దాన్ని తింపి భూమి మీద పెడితే ఆ కీని ఎంతసేపు అయితే అవి తింపామో ఆ తింపినంతసేపు మాత్రమే అది భూమి మీద అట్లా వెళ్తూ ఉంటుంది. ఆ కీయ గనక తింపడం అంతసేపు ఉన్నంతసేపు ఆగిపోయిందనుకో, ఆ కీ తిరగడం ఆగిపోతే ఆ బొమ్మ కూడా అలాగే ఆగిపోతుంది. అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కూడా అంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఉంది అనేటటువంటి దాన్ని మనకి దేహంలోకి ఇచ్చి పంపించాడు పరమాత్మ. ఆ ఆత్మను ఈ శరీరంలోకి ఎట్లా పంపించాడు అంటే నువ్వు ఇన్ని సంవత్సరాలు జీవించు, మనం పుట్టినప్పుడే మనం ఆయుష్ కూడా రాసిపెట్టి ఉంచుతాడు అనేటటువంటి విషయాన్ని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఇన్ని సంవత్సరాలు బ్రతుకు, జీవించు అని మనకి కీ ఇచ్చి పంపించాడు భగవంతుడు, ఆ పరమాత్ముడు. కాబట్టి ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ కీ ఉన్నంతసేపు ఈ దేహంతో నువ్వు మంచి పనులు చేయి. అంటే ఆ కీలు వదిలిన బొమ్మ వలను, ఆ కీ ఉన్నంతసేపు నడిచినటువంటి బొమ్మ ఆ కీ ఆగిపోగానే ఎట్లయితే ఆగిపోతుందో, నేలబడిపోతున్నది అంటే ఆ నేలలో ఆగిపోతుంది. అంటే కొన్ని బొమ్మలు పడిపోతాయి, కొన్ని బొమ్మలు అట్లాగే నడవకుండా ఆగిపోతూ ఉంటాయి. ఆ విధమైనటువంటి శరీరం ఇది అనేటటువంటి భావనను మనకి తెలియజేస్తున్నాడు. తర్వాత చూడం. ఎప్పటికీ ముప్పు లేదని మెప్పుగను మురిసేరయ్యా, చెప్పకను కను రెప్పపాటున చెదిరిపోతున్నదయా. ఎప్పటికీ ముప్పు లేదని మెప్పుగను మురిసేరయ్యా, చెప్పకను కను రెప్పపాటున చెదిరిపోతున్నదయా. అంటే ఈ శరీరం కదులుతుంది కదా, ఇప్పుడు బాగానే నడుస్తుంది కదా, నా శరీరానికి ఇంకా ఎటువంటి ఆపద కలగదు అనేటటువంటి గర్వంతో మురవడం అంటే ఆ మురిసిపోతే ఏమవుతుంది? ఆ మురవడంలో, సంతోషంలో గర్వం వస్తుంది అన్నట్టు. ఆ గర్వంతో మనం నడుచుకుంటూ ఉంటాం. మరి అట్లా నడుచుకుంటూ ఉన్నటువంటి సందర్భంలోనే చెప్పకనే అంటే నీ శరీరంలో నుండి నీ ఆత్మ అన్నది నీకు చెప్పదు ఎప్పుడు పోతున్నా అనేటటువంటి విషయం చెప్పకుండానే వెళ్ళిపోతుంది. చెదిరిపోతున్నదయా, వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు ఇంకా నాకు జీవితం ఉంది, నేను ఇవన్నీ నేర్చుకోవాలి, లేదా నేను ఇవన్నీ నా కోరికలన్నీ తీర్చుకోవాలి అని కలలు కన్నుంటూ ఉన్నావనుకో, ఆ కలలన్నీ చెదిరిపోతాయి, ఆ కలలేవి నెరవేరవు. కాబట్టి నువ్వు జీవించినంతకాలం కొంతకాలం జీవించిన తర్వాత మొత్తము ఆ మోహాలు అంటే ఆ ప్రేమల మీద పడిపోయి ఇదే జీవితం అని అనుకోకు. కొంత సమయం తర్వాత
భగవంతునిలో అంటే ఒక మంచి గురువుని ఎంచుకొని ఆ భగవంతుని యొక్క సేవలో ఆ భగవంతుడు చెప్పినటువంటి మార్గంలో నడుచుకో, అప్పుడు నీకు అన్నీ బాగా జరుగుతాయనేటువంటి విషయాన్ని ఇక్కడ ఇండైరెక్ట్గా కవి గారు మనకు తెలియజేస్తున్నారు. ఓనమాలు రాసేరుగాని ఆనవాలు రాయండయా, ఆనవాల అంతు తెలియక ఆగమైపోతుందయా, ఆగమైపోతారయా. ఓనమాలు రాసేరుగాని ఆనమాలు రాయండయా, ఆనవాల అంతు తెలియక ఆగమైపోతారయా. మనము చదవడానికి వెళ్ళే ముందు ఏం చేస్తాం, మన వాళ్ళు పెద్దవాళ్ళు అమ్మ నాన్నలు అక్షరాభ్యాసం చేయిస్తారు మనకి. ఆ అక్షరాభ్యాసం చేయించినప్పుడు మనకు ఏం రాయిస్తారు, ఓం నమ శివాయ అని పలక మీద మంచి గురువుల చేత లేదా బ్రాహ్మణుల చేత పలక మీద రాయించడం అనేది చేయించి అక్షరాభ్యాసంతో మన గురువుల దగ్గరికి పంపించడం అనేది జరుగుతుంది. మరి ఆ ఆనవాలు రాయండి, ఓనమాలు రాసినాం కానీ ఆనమాలు అంటే ఏంది, గుర్తు. ఆనవాలు అంటే ఏంది, గుర్తు. మరి మీరు ఎక్కడికి చేరాలో తెలిసి రాయాలి కదా. ఇప్పుడు ఓం నమ శివాయ అంటే దాంతోనే కదా మన అక్షరాభ్యాసాన్ని మొదలుపెట్టింది. మరి ఎవరికి చేరాలి, శివాయ అంటే మనం ఎక్కడికి చేరాలి, ఆ పరమాత్మలో చేరాలి అనేటువంటి ఆ గుర్తును కూడా తెలుసుకోమంటున్నాడు. చివరకు చేరవలసినటువంటి గమ్యం, మన స్థానం, ఆ రహస్యం మనం తెలియక ఆగమైపోతున్నాం. ఆగమంటే ఏం చేయాలో తెలియక చిక్కులో పడుతున్నాము. ఈ సంసారం అనేటటువంటి బాధలు, బాధ్యతలు, ప్రేమలలో కూరుకుపోయి ఏం చేయాలో తెలియకుండా కంగారు పడుతున్నారు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ కవిగారు తెలియజేస్తున్నారు మనకి. గురుడే బ్రహ్మం గురుడే విష్ణువు గుర్తు తెలుసుకోండయా, మేడ మీద గురుని పాదము కీలు తెలుసుకోండయా. గురుడే బ్రహ్మం గురుడే విష్ణువు గుర్తు తెలుసుకోండయా, మేడ మీద గురుని పాదం కీలు తెలుసుకోండయా. ఇక్కడ ఏమంటున్నాడు, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అన్నీ కూడా మనకు ఎదురుగా ఉన్నటువంటి గురువులు. అంటే ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మనకు కనిపించని దేవతలు, కానీ ఆ కనిపించినటువంటి దేవతలు ఎవరిలో ఉంటారు అంటే మన ఎదురుగా ఉన్నటువంటి మన గురువులో ఉంటారు. కాబట్టి ఆ గురువుల దగ్గరికి వెళ్ళి మనము మన విషయం ఏంటి, మనం ఎక్కడున్నాము, ఆ జగద్గురువు ఎక్కడున్నారు, ఆ పరమాత్మని యొక్క రహస్యం ఏంటి తెలుసుకోమని మనకి ఈ దున్నయిద్దాసు గారు ఇక్కడ చెప్తున్నారు. చూడండి, మనకి గురువుకు సంబంధించినటువంటి ఒక ప్రసిద్ధమైనటువంటి శ్లోకం కూడా ఉంది, అది మీకు తెలుసు కదా. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు, ఆ ముగ్గురు యొక్క సాక్షాత్కారమైనటువంటి రూపమే గురువు. కాబట్టి ఆ పరబ్రహ్మ అయినటువంటి ఆ గురువుని మనం ఎల్లవేళలా కొలుస్తూ స్మరిస్తూ ఉండాలి అనేటటువంటి భావాలు మన లోపల ఉండాలి అని దున్నయిద్దాసు తన తత్వంలో చెప్పడం అనేది జరిగింది. ఏడ జూచిన ఏమి లేదు జీడి కంటికి పొండయ, మూలమెరిగిన గురుని చేత ముక్తి దొరుకును మనకయ. ఏడ జూచిన ఏమి లేదు జీడి కంటికి పొండయ, మూలమెరిగిన గురుని చేత ముక్తి దొరుకును మనకయ. ఎక్కడ చూసినా మనకి ఏం కనిపిస్తలేదనుకో, అమ్మ మంచి గురువుని ఎంచుకోమన్నారు, గురువు దారిలో వెళ్ళమన్నారు అని చెప్పారు, కానీ మనకు తెలిసినంత మేరకు మంచి గురువులు ఎవరు మన కంటికి కనిపించలేదనుకో, ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నారు, జీడి కంటికి. మరి జీడి కంటిలో ఎవరున్నారు అంటే దున్నయిద్దాసు స్థాపించినటువంటి జ్ఞాన పీఠాలు ఉన్నాయి అక్కడ. ఆ పీఠాల దగ్గరికి వెళ్ళి మనం ఈశ్వరాంబ పీఠాలు, ఆ ఈశ్వరాంబ పీఠం దగ్గరికి వెళ్తే మనం ఏం చేయాలో ఆ ఈశ్వరాంబ పీఠంలో ఉన్నటువంటి గురువులు తెలియజేస్తారు. అందుకని గురు పరంపర అని చెప్తుంటారు కదా. అంటే ఇప్పుడు ఆనాటి గురువులు ఇప్పుడు దున్నయిద్దాసు గారు లేకపోవచ్చు, కానీ ఇద్దాసు గారు దగ్గర నేర్చుకున్నటువంటి శిష్యులు ఉంటారు. ఆ శిష్యులు తన శిష్యులు అంటే శిష్య పరంపర అనేది గురువులకు ఉంటుంది. అందుకని వాళ్ళ తర్వాత గురువులు అవుతారు. వాళ్ళు కావాల్సింది ఏందో మనకి తెలియజేస్తారు. అక్కడ మనకి కావలసినటువంటి ముక్తి దొరుకుతుంది. ముక్తి అంటే మోక్షం. అందుకని మోక్షం మనకి కావాలి అంటే మనం ఆ జిడికింటికి వెళ్ళినట్లయితే తప్పకుండా మనకు మోక్షం అనేది దొరుకుతుంది. మూలం ఎరిగిన అంటే ఏది కావాలో అది తెలుసు ఆ గురువుకు. మోక్షం అంటే మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మలో కలియడం, దీన్నే మనం ఏమంటాం, మోక్షం అని అంటాం. అంటే
దీన్నే సాయుజ్య ముక్తి అని కూడా అనొచ్చు. అంటే ముక్తులన్నీ 4 రకాలు. సామీప్య ముక్తి, సారూప్య ముక్తి, సాలోక్య ముక్తి, సాయుజ్య ముక్తి. మరి జీవులందరూ సామాన్యంగా సాయుజ్య ముక్తినే కోరుకుంటుంటారన్నట్టు. సాయుజ్య ముక్తి అంటే మన ఆత్మ పరమాత్మలో కలిసిపోవడం. కాబట్టి ఈ సాయుజ్య ముక్తి మనకి కావాల్సింది, అంతే కదా. చివరికి మనం ఎన్ని చేసినా ఏమి చేసినా భగవంతా నీలో నన్ను కలుపుకో అనేటటువంటి భావన మన మనసులో ఇప్పటికీ ఉంటుంది. వాసిగను ఇద్దాసు చెప్పిన మాట నిజమిది కనరయ, భాసురంబుగ బసవ గురుని భావము మీరు గనరయ. వాసిగను ఇద్దాసు చెప్పిన మాట నిజమిది కనరయ, భాసురంబుగ బసవ గురుని భావము మీరు గనరయ. భాసురంబగ బసవ గురుని భావము మీరు గనరయ. వాసిగను ఇద్దాసు చెప్పిన అంటే చాలా చక్కగా, వాసిగను అంటే చాలా చక్కగా చెప్పినటువంటి ఇద్దాసు గారు చెప్పినటువంటి ఈ తత్వ జ్ఞానమైనటువంటి ఈ మాటలని నిజం, ఇవి నిజమైనటువంటి మాటలు, సత్యమైనటువంటి మాటలు. కాబట్టి ఈ మాటల్ని చూడండి, వినండి, ఆచరించండి. ఆ విధంగా భాసురంబుగా బసవ గురుని, భాసురం అంటే ప్రకాశించేటటువంటి విధమైనటువంటిది, ప్రకాశించే విధమైనటువంటి బసవ గురుని అంటే గురువైన బసవేశ్వరుని యొక్క భావాన్ని, అభిప్రాయాన్ని తెలియజేసుకుని దాన్ని గ్రహించండి. అంటే ఆ బసవ గురుడు ఏం చెప్పాలనుకుంటున్నారు, మనకేం తెలియజేయాలనుకుంటున్నారు అనేటటువంటి విషయం ఆ గురువుగారి దగ్గరికి వెళ్తే మనకు అన్నీ తెలియజేస్తారు. అప్పుడు మనము ఏ దారిలో వెళ్ళాలి, ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, మన భవిష్యత్ ఏంటి అనేటటువంటి కార్యాచరణ రూపాన్ని మనకు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తారు, తెలియజేస్తారు. అటువంటి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అందుకని ఇద్దాసు చెప్పినటువంటి మాటలన్నీ ఇవన్నీ నిజమైనవి కాబట్టి సత్యమైనవి. వీటిని ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు. అంటే కొంతకాలం, అంటే ఈ దేహంలో ఉన్నటువంటి ఈ ఆత్మకు కొన్ని రోజులు మన ప్రేమలు, బాంధవ్యాలు అనేది ఇస్తాం. ఇచ్చిన తర్వాత కూడా దీంట్లోనే లీనమైపోకుండా మనము ఆ పరమాత్మని యొక్క సేవలో మన జీవితాన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. పరమాత్ముడు ఏం చెప్తాడు అంటే తనలో కలిసిపోవడం అంటే నేనే పరమాత్మను అనేటటువంటి భావన కలిగేటట్టుగా చేసుకోమంటున్నాడు. అంటే మనం ఎప్పుడు మన శరీరంకు ఏం కలిగించాలి అంటే సేవ, దానం, ధర్మం. అంటే ఈ ఆత్మ ఉన్నది ఇతరులకి సేవ చేయడానికి, దానం చేయడానికి, పరోపకారానికి. పరోపకారాయ వృక్ష అని మనం చెప్పుకున్నాం కదా. అంటే వృక్షాలు ఎప్పుడు కూడా ఇతరుల యొక్క సహాయం కోసమే జీవించి ఉంటాయి. తెలుసు మనకు ఆ విషయం మొత్తం. అది పుట్టింది మొదలు వృక్షం చనిపోయిన తర్వాత కూడా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి మన శరీరము అంటే ఈ ఆత్మలో శరీరం ఉన్నంతసేపు, అంటే ఈ శరీరంలో ఆత్మ ఉన్నంతసేపు మనం కూడా ఒక వృక్షంలాగా ఇతరులకి ఉపయోగపడే విధంగా ఉన్నట్లయితే మనం మరణించినప్పటికీ కూడా మన యొక్క జ్ఞాపకాలు, మనం చేసినటువంటి సేవలు నిర్విరామంగా మనం వెళ్ళిపోయినా కూడా అవి ఎల్లకాలం గుర్తుండిపోతాయి. చిరస్మరణీయులు అని చెప్పుకుంటూ ఉంటాం కదా కొంతమంది మహానుభావులను, మహాను వ్యక్తులను. అందుకని మనం కూడా ఆ విధంగా జీవించేటటువంటి ప్రయత్నం చేయాలి. అమ్మో అట్లనా, ఇది మనకి శరీరం ఉంది కదా, మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనేటటువంటి భావాన్ని మనం విడిచిపెట్టాలి. అంటే చూడండి, జన్మల తర్వాత మనకి ఈ మానవ జన్మ అనేది వస్తుంది. ఈ మానవ జన్మలో అంటే ఎన్నో జన్మలు ఎత్తాం మనం. ఆ జన్మలలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం కారణంగా మనకి ఈ మనిషి జన్మ అనేది వచ్చింది. మానవ జన్మ వచ్చింది అంటేనే మనకు ఎన్నో జన్మల పుణ్య ఫలితం అనేది తెలుసుకోవాలి. కాబట్టి ఈ మానవ జన్మలో కూడా పాపాలు చేయకుండా తెలిసినంత వరకు పుణ్యాలను చేసుకుంటూ దానిలో ఈ జీవన మార్గంలో మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏమిటి, ఏ విధంగా మనం ఇతరులకు సహాయపడగలం అనేటటువంటి భావంతో ఉండాలి. స్వార్థం, నేను, నాది, మాది అనేటటువంటి దాన్ని విడిచిపెట్టాలి. మనము, మనది, ఇదంతా మనమే అనేటటువంటి భావనను మన లోపల పెంచుకున్నట్లయితే అప్పుడు ఎప్పుడు కూడా
ఇతరులకి సహాయం చేయము అనేటటువంటి భావన, ఆలోచన కూడా మన మనసులోకి రాదు. అది ఒకేసారి రమ్మంటే రాదు. ఇప్పుడు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న చిట్టి చిట్టి అడుగులు వేస్తుంటారు. ఒక్కసారి నడవండి, పరిగెత్తండి అంటే పరిగెత్తలేరు కదా! చిట్టి చిట్టి అడుగులు వేయడం, చిన్న చిన్న మెట్లు ఎక్కడం, కొద్ది కొద్దిగా 4, 5 అడుగులు తొందరగా వేయడం, కొద్ది దూరం పరిగెత్తడం, తర్వాత ఎక్కువగా పరిగెత్తడం. ఇట్లాంటి స్టెప్ బై స్టెప్ అనేది ఎలా అయితే వస్తాయో, మన లోపల కూడా ఉన్నటువంటి ఆ చెడు కోరికలు అంటే వ్యామోహం, అంటే ప్రేమ, బంధాలు, బాంధవ్యాలు అనేవి కూరుకుపోయి ఉంటాయి. ఆ కూరుకుపోయే వాటిని నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని ప్లేస్‌లో ఒక సేవాభావాన్ని చేర్చుకుంటూ పోయినట్లయితే తప్పకుండా మనకి దున్న ఇద్దాసు గారు చెప్పినటువంటి తత్వాలని మనం ఆచరించడానికి ప్రయత్నం చేసిన వాళ్ళం అవుతాం.